రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర జన్మదినాన్ని టీడీపీ జనసేన శ్రేణులు వివిధ ప్రాంతాల్లో ఘనంగా జరిపారు. 15వ డివిజన్లో టీడీపీ నాయకుడు హసీం బేగ్ ఆధ్వర్యంలో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జన్మదినం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం 150 మంది పేద మహిళలకు చీరలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, ఎం బాబా ప్రసాద్, అబ్దుల్లాజీ, మాదిరెడ్డి శ్రీను, జనసేన నాయకుడు గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు. ముందుగా అసెంబ్లీ చెప్పట్లు పట్టిందమ్మా చక్కటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మొదటి నుంచి కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గొర్రెపాటి గోపీచంద్ గారు, టౌన్ అధ్యక్షులు ఇలియాస్ బాషా గారు, అట్లాగే గడ్డం రాజు గారు జనసేన పార్టీ అధ్యక్షులు, అట్లాగే కృష్ణ గారు, గతం వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ అమ్మగారి ఆశీస్సులతో అసెంబ్లీకు మొదటి నుంచి ఈ వార్డు సమస్యలన్నీ కూడా ఎవరు అతని దగ్గరికి వచ్చినా కూడా ఏదో రకంగా హాస్పిటల్కి కానీ, పోలీస్ స్టేషన్కి కానీ, మున్సిపాలిటీ ఆఫీస్కి కానీ, ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ అనేక మార్లు మా దగ్గరికి వచ్చి ఫోన్లు చేయండి, కొద్దిగా వీళ్ళకి ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళకి ఇబ్బందులు ఉన్నారని చెప్పి నన్ను వాడేవాడు, గోపిచంద్ గారిని వాడేవాడు, కొల్లు రవీంద్ర గారిని వాడేవాడు, కొనకల పుల్లయ్య గారిని వాడే ఎవరిని వదిలిపెట్టాడు. ఒకళ్ళ దగ్గరికి కేటాయిస్తాడు కొన్ని పనులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనులన్నీ కూడా వార్డు ప్రజలకు ఏది ముఖ్యమో అవన్నీ చేసి అనేది అతనికి ఆనవాయితీ. చాలా మంచి, అది అందరి వల్ల కాదు, అది కొంతమంది వల్ల అవుతుంది. అది పేరు మీ వార్డు అధ్యక్షుడు అవుతుంది, మీ అందరూ అదృష్టం. ఎందుకంటే మనకు సమర్థవంతమైన నాయకుడు ఉంటేనే పేరు పనులన్నీ అవుతాయి. కాబట్టి మీకు సమర్థవంతమైన నాయకుడు పేరు. వాళ్ళ ఇంట్లో ఏం పనులు చేస్తాడో అవుతుంది నాకు తెలియదు, కానీ మీ అందరికీ మట్టికి ఏ పనులు కావాలన్నా హాస్పిటల్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, ఏ పనులు ఈ రోజున రవీంద్ర గారి జన్మదిన సందర్భంగా అసెంబ్లీకి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఏదో అతిథులు అని కొంతమందిని ఆహ్వానించారు, కానీ అతిథులు అంతా మీరంతా అతిథులే. కారణం నిండు మనస్సుతో ఇందాక మా వాళ్ళు చెప్పినట్టుగా రవీంద్ర గారిని ఆశీర్వదించారు. ఇప్పుడు అసెంబ్లీ మీద మరింత బాధ్యత పెరిగింది, రవీంద్ర గారి మీద మరింత మా అందరికీ బాధ్యతలు పెరిగినాయి. ఎందుకంటే రికార్డు స్థాయి మెజారిటీని ప్రజలు ఇచ్చినందుకు బాధ్యతలు పెరిగినాయి. అందుకే ఈ వార్డుకు సంబంధించి రవి గారే కాదు, ఈయన మీ ఎమ్మెల్యే ప్రస్తుతం రవి గారి స్థానంలో రవి గారికి ప్రజలకి వారధి నిచ్చెన అసెంబ్లీ. మీరు ఏ సమస్య వచ్చినా రవి గారు కనపట్టలేదు, ఎంపీ గారు కనపట్టలేదు అనే మాట మీరు వద్దు. ఎందుకంటే వాళ్ళది చట్టసభల్లో కానీ అధికారికంగా కానీ వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. కానీ ఇక్కడ ఇతనే ఎమ్మెల్యే, ఇతనే మంత్రి, ఇతనే ఎంపీ. ఉన్న 50 డివిజన్స్లో మేమైతే చాలా సిన్సియర్గా, చాలా ఒక కమిట్మెంట్తో పనిచేసాం. రాబోయే రోజుల్లో మా డివిజన్కి మంచి చేసే దాంట్లో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పి సభాముఖంగా మిమ్మల్ని, చైర్మన్ గారిని, ఇలియాస్ అన్ని, గడ్డరాజుని, అందరినీ, అజిత్ గారిని, మీ అందరినీ మా ప్రజల తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అదేవిధంగా నోబుల్ కాలనీలో సిటీ లైట్ చర్చ్ లో మంత్రి కొల్లు రవీంద్ర జన్మదినం సందర్భంగా ఐపీసీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, బాబా ప్రసాద్, ఇలియాస్ పాషా, బొమ్మిడి శ్రీరాములు పాల్గొన్నారు. అసలు క్రైస్తవులు ఎవరు లేరు, మేము ఉన్నామని చెప్పాలని రవీంద్ర గారు మేము వెళ్ళినప్పుడు బాబు గారికి నేను వాగ్దానం ఇచ్చాను. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద దేవుడు మిమ్మల్ని ఎక్కిస్తున్నాడు అనే వాగ్దానం బైబిల్. అప్పుడు బాబు గారు చెప్పిన వాగ్దానం ఇచ్చి చాలా అసలు మంచివాడైనా అలాంటి మంచి మనిషిని బాధపడి ఈ రోజు కూడా నీ గుండె కాల్చివేస్తా ఉంది. వారు దృష్టి వేస్తే నేను ఆయనతో అన్నాను, సార్ దేవుడు మిమ్మల్ని ముఖ్యమంత్రి మిమ్మల్ని చేస్తున్నాడు, అందుకే నన్ను మీ దగ్గర తీసుకొచ్చాను, లేదంటే నేను మీ దగ్గర రాను అని చెప్పి అన్నాను. ప్రభు చేస్తాను అన్నాను. ఆయన కూడా చాలా సంతోషించాడు. మంచి వ్యక్తి,
మనకు వచ్చాడు. ఆ రోజు సార్ ఈ పాస్టర్ రాజకీయాలు ఏంటి, ఈ పాస్టర్ దుర్మార్గుడు పాడైపోయాడు, చెడ్డోడు అయిపోయాడు. ఈ పాస్టర్ దేవుడు వదిలేశాడు, సేవ వదిలేశాడు, రాజకీయాల్లో వెళ్ళిపోయినాడు. ఈ పాస్టర్ ఈ చెడ్డ పాస్టర్ అన్నారు. అసలు మీటింగ్స్ కూడా నాకు అనిపిస్తాం. అదే ఎవరైతే అన్నారో వాళ్ళు ఈరోజు నా ఫోన్లు చేసి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. ఎందుకంటే బాబు గారితో కలిసి పనిచేయడం, బాబు గారిని ముఖ్యమంత్రి చేయడం నేను రాజకీయంగా చూడడం అది దేవుడి చిత్తం అనుకుంటున్నాను. అది దేవుడి సాధన. ఆ రోజున మరి 52 రోజులు మరి జైలు వేసినప్పుడు రాష్ట్రంలో ఎక్కడ జరగల. మన మచిలీపట్నంలో పాస్టర్లు అందరూ వచ్చి ఇక్కడ ఉపవాసం పెట్టి కన్నీళ్ళు కాచి ప్రార్థన చేశారు బాబు గారు జరిగిన అన్యాయం. మరి అప్పుడు ఆ రోజున మరి పెద్దలు కొల్లు రవీంద్ర గారు, మరి దేవులేని ఉమ గారు, మరి ముల్లయ్య గారు వీళ్ళందరూ వచ్చి వాడు కూడా మోకరించి ప్రార్థన చేసే పండుగతో దేవుడు ఈ రాష్ట్రం యొక్క కన్నీటిని చూసి వడ్డెర సంఘం ఆధ్వర్యంలో కోనేరు సెంటర్లో కేక్ కట్ చేసి స్వీట్లు పంచి అన్నదానం చేశారు. టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపిచంద్, బాబా ప్రసాద్, పల్లపాటి సుబ్రహ్మణ్యం, మాదిరెడ్డి శ్రీను, మారకాని పరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బందర్ అభివృద్ధి కారకుడు కొల్లు రవీంద్ర గారి 52వ పుట్టినరోజు కోనేరు సెంటర్లో 42, 43, 48 డివిజన్ వడ్డెర సోదరులు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఆయన గురించి చెప్పాలి అంటే బందర్ ఇంత అభివృద్ధి చెందింది అంటే గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చేశారో ఇప్పుడు కూడా మన మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు అదే అభివృద్ధి చేస్తారని ప్రతి ఒక్కరు చెప్పడం చాలా గర్వకారణంగా ఉంది. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు. కొల్లు రవీంద్ర గారి జన్మదిన శుభాకాంక్షలకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు వడ్డెర సోదరులు మరి ఇంత ఘనంగా ఏర్పరిచిన అన్నదాన కార్యక్రమానికి ఏర్పాటు చేసిన వాళ్ళకి ముందుండి అండగా ఉంటూ మన బండాడ రామశ్రీ గారి ఆధ్వర్యంలో వడ్డెర కాలనీ వాసులందరూ కూడా 42, 43, 48 డివిజన్ ఇన్ఛార్జీలు ఆ వడ్డెర ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ కొల్లు రవీంద్ర గారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్య సుఖాలు కలగజేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని పెద్దలు ఇచ్చేసిన అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకుంటాం. అట్లాగే మా ప్రాంతంలో వ్యక్తిగతంగా అభివృద్ధి చేయాల్సినటువంటి అంశాలు, మా కమ్యూనిటీ హాల్ అంశాలు ఇవన్నీ కూడా మేము రవీంద్ర గారితో కూడా చర్చించి మా కాలనీ పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకుంటామని చెప్తున్నారు. వారందరికీ కూడా మనస్ఫూర్తికమైన అభినందనలు తెలియజేసుకుంటాను. వర్ధిల్లాలి తెలుగుదేశం, వర్ధిల్లాలి కొల్లు రవీంద్ర గారి నాయకత్వం. టీడీపీ నాయకుడు పచ్చిగోళ్ల యశోధర్రావు ఆధ్వర్యంలో కోనేరు సెంటర్లో అన్నదానం నిర్వహించారు. జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ, పినిశెట్టి వేణు, టీడీపీ అధ్యక్షుడు ఇలియాస్ పాషా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మచిలీపట్నం నియోజకవర్గం అంతా కూడా పండగ వాతావరణం. కారణం ఏంటంటే ఈ రోజున కొల్లు రవీంద్ర గారి పుట్టినరోజు సందర్భంగా మరి కోనేరు సెంటర్లో పచ్చిగోళ్ల యశోధర్ ఏర్పాటు చేసిన భోజనాల ఏర్పాట్లలో పేదవాళ్ళకి భోజనం పెట్టాలని ఎంతో మంచి కార్యక్రమం. మనం బ్యానర్లు కానీ అవన్నీ ఎన్ని వేసినా కూడా భోజనం పెట్టిన దారి రాదు. పేదవాళ్ళకి భోజనం పెడతామంటే ఒక అదృష్టం. మరి ఇవాళ రవీంద్ర గారికి భగవంతుడు మంచి పదవులు ఇచ్చారు. అవన్నీ కూడా కొనసాగిస్తూ ప్రజలందరికీ మంచి సేవ చేస్తూ మన కుటుంబానికి వాళ్ళ బిడ్డలకి మంచి దేవుడు చల్లగా చూడాలని ఆయన మమ్మల్ని జనసేన, తెలుగుదేశం అలాగే బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఆయన యొక్క ఆధ్వర్యంలో చక్కగా టీం వర్క్ చేయాలని మేమందరం కూడా ప్రజలందరికీ కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ఈ రోజున కార్యక్రమాలన్నీ కూడా మరి భారీ ఎత్తున జరుగుతున్నాయి. మేము కూడా జనసేన పార్టీ తరఫున మా యొక్క పార్టీ ఆఫీస్లో కేక్ కటింగ్ కార్యక్రమాలు అలాగే అక్కడ 4-5 సార్ల విలేజీల్లో కూడా మరి వాళ్ళు భోజనం ఏర్పాట్లు చేశారు. సాయంత్రం రెవెన్యూ కళ్యాణ మండపంలో భారీ ఎత్తున మరి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఆ కేక్ కటింగ్ కార్యక్రమాలు పెట్టారు. నాయకులందరికీ కూడా మరి భారీ ఎత్తున ఏర్పాట్లు జరిగినాయి. మరి కొల్లు రవీంద్ర గారు కూడా 4-5 ఇంటికి వస్తారు. భారీ ఎత్తున ఊరేగింపుతో వెళ్తామని ఈ విషయాలు కార్యకర్తలందరూ కూడా డిసిప్లిన్గా నడుచుకుంటూ పార్టీలకి మరి కులాలకి మతాలకి అతీతంగా అందరూ కూడా రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. మా దేవుడు కొల్లు రవీంద్ర గారు ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ కోనేరు సెంటర్లో అందరికీ అన్నదానం చేయాలని మేము అనుకున్నాము. మేమే కాదు బందర్ అంతా ఇవాళ ఒక పండగలాగా ఒక మంచి వాతావరణంలో
ప్రతి ఒక్కరు ఒక చాలామంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి తోడు మేము కూడా ప్రజలకి ఒక అన్నదానం, దానాల్లో గొప్పగా అన్నదానం ఉంటుందని, అన్నదానం ప్రజలందరికీ లేని వాళ్ళకి పెట్టాలని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టాము. ఈ కార్యక్రమానికి బండి రామకృష్ణ గారు, అలాగే పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు, బాబా ప్రసాద్ గారు, గడ్డం రాజు గారు. 19వ డివిజన్ ప్రాథమిక పాఠశాలలో కార్పొరేటర్ దేవరపల్లి అనిత ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచి విద్యార్థులకి పుస్తకాలు అందించారు. జనసేన నాయకుడు రాజు, టీడీపీ నాయకుడు ఇలియాస్ పాషా, పి కాంతారావు తదితరులు పాల్గొన్నారు. గొడుగుపేట ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ కట్టా అంజిబాబా ఆధ్వర్యంలో పుస్తకాలు పంపిణీ చేశారు. టీడీపీ నాయకులు గొరపాటి గోపిచంద్, కట్టా దుర్గా తదితరులు పాల్గొన్నారు. బందరు శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి పుట్టినరోజు సందర్భంగా 39వ డివిజన్లో కట్టా అంజిబాబు గారి ఆధ్వర్యంలో, అలాగే కట్టా దుర్గా గారి ఆధ్వర్యంలో అమ్మ ఒడి నుంచి బడి ఒడిలోకి వచ్చిన పిల్లలకి మంచి విద్యావంతులుగా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి ఇప్పుడే స్కూల్ స్టార్ట్ అవుతున్న సందర్భంలో పుస్తకాలని, పెన్సిల్ని, పెన్నులు పంచిపెట్టడం ఇది చాలా మంచి శుభదాయకం. ఏదైతే కొల్లు రవీంద్ర గారి యొక్క ఆలోచనలకు విధానంగా పిల్లల భవిష్యత్తు కోసం, ఈ బందరు నియోజకవర్గ భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి కొల్లు రవీంద్ర గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు చిన్న చిన్న పిల్లలతో సహా అందరూ కూడా చెప్పడం ఉంది. పొద్దున్నుంచి అన్ని డివిజన్లో అనేక సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, పుస్తకాల పంపిణీలు, వికలాంగులకు నిత్యావసర సరుకులు అన్ని డివిజన్లో అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో బాగుపడాలని, బందరు నియోజకవర్గం బాగుపడాలని నిరంతరం శ్రమిస్తున్నటువంటి కొల్లు రవీంద్ర గారి భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈరోజు 39వ డివిజన్లో ఈ స్కూళ్ళు పురస్కరించుకుని స్కూల్లో పిల్లలకి పుస్తకాలు, పెన్నులు, బలపాలు, పాలకులు ఇష్టం జరుగుతుంది. కొల్లు రవీంద్ర గారు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఇదే స్కూల్లో చదివిన వాళ్ళందరూ కూడా అమెరికాలో, పెద్ద పెద్ద దేశాల్లో ఉన్నారు, మంచి మంచి పదవుల్లో ఉన్నారు. ఈ స్కూల్లో నేను చదివాను, కాకపోతే మా చదువు సగంలో ఆగిపోయింది. పిల్లలు బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాం. కొల్లు రవీంద్ర గారు పుట్టినరోజు. వీళ్ళు కూడా అమెరికా వెళ్తారు, వీళ్ళు కూడా వెళ్ళాల్సిందే. నీలాగే ఉండిపోతారు. మంత్రి కొల్లు రవీంద్ర జన్మదినం సందర్భంగా న్యాయవాదులు లంకె వెంకటేశ్వరరావు, తిరుమాని సత్యనారాయణ, పోతురాజులు సుకర్లాబాద్లోని చేయూత ఫౌండేషన్ లో వృద్ధ మహిళలకు దుప్పట్లు, బిస్కెట్స్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ప్రచార కార్యదర్శి పివి ఫణికుమార్, చేయూత ఫౌండేషన్ నిర్వాహకురాలు తాంబత్తుల నాగ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మా మచిలీపట్నం మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఒకటే చెప్పాడు, పేద ప్రజలకు సేవ చేయాలి అనే దృక్పథంతో అందరినీ కూడా ఆయన 50,000 మెజార్టీ ఇచ్చారు. ఇవాళ ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజల రుణం మనం తీర్చుకోవాలి అని చెప్పి మా అందరికీ ఆయన సూచనలు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ మా న్యాయవాదులు లంకే వెంకటేశ్వరరావు గారు కానివ్వండి, తిరుమాని సత్యనారాయణ గారు కానివ్వండి, పోతురాజు గారు కానివ్వండి, వీరందరూ కూడా పేద ప్రజలకు సాయం చేయాలి అని రవీంద్ర గారు సూచించిన మేరకు ఇవాళ చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుకర్లాబాద్లో మరి ఇక్కడ చీరల పంపిణీ చేయడం జరిగింది. ఇక్కడ వృద్ధులకి దుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇవాళ రవీంద్ర గారు మీరు ఆయన పుట్టినరోజు ఒకటే చెప్పాడు, అనవసరమైన ఆర్భాటాలకు పోవద్దు, పేద ప్రజలకు సేవ చేయండి అన్నారు. అలాగే నిన్న వృద్ధులకు ఇచ్చే పెన్షన్ల మీద కూడా నిన్న అధికారులతో రవీంద్ర గారు రివ్యూ జరగడం జరిగింది. 1వ తారీఖున ప్రతి పెన్షన్దారుడికి, వృద్ధులకి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే విధంగా అధికారులకు సూచనలు కూడా చేయడం జరిగింది రవీంద్ర గారు. ఇవాళ ఒక మంచి నాయకుడిని మచిలీపట్నం ప్రజలు ఎన్నుకున్నారు, 50,000 మెజార్టీ పైబడిచ్చి. ఆయన అనవసరమైన ఆర్భాటాలు పోకుండా ఆయన కూడా ఒక సామాన్య వ్యక్తి వలె అందరిలో కలిసి మరి గెలిచిన కాడి నుంచి మనం చూస్తున్నాం, ప్రతి చోట రివ్యూలు జరుపుతూ ప్రజలకు సేవ చేయాలనే తపంతో ముందరకు వెళ్తున్నారు. ఆయనకి మరి ప్రజలందరూ కూడా ఇంకా ఆశీస్సులు ఇచ్చి ఈ 5 ఏళ్ళు మన మచిలీపట్నాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలనే దృక్పథంతో మరి భగవంతుడు ఆయన మంచి శక్తిని, ఆయుష్ని ఇవ్వాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ శ్రీ కొల్లు రవీంద్ర గారు జన్మదినం పురస్కరించుకుని సుకర్లాబాద్లో వేయించేసినటువంటి చేయూత ఫౌండేషన్ వారి వృద్ధాశ్రమంలో ఈరోజు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నటువంటి సీనియర్ న్యాయవాది లంకె వెంకటేశ్వర గారికి, అదేవిధంగా పోతరాజు గారికి, అదేవిధంగా మా మిత్రులు ఫణి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. కొల్లు రవీంద్ర గారు మచిలీపట్నం నుంచి అత్యధిక మెజార్టీతో గెలుపొంది రాష్ట్రంలోనే ముఖ్యమైన శాఖలైనటువంటి ఎక్సైజ్ మరియు గనుల శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఆ శాఖలు కేటాయించడం పట్ల కూడా మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఆ శాఖలకి వన్నె తెచ్చే విధంగా కొల్లు రవీంద్ర గారు పనిచేస్తారని, మచిలీపట్నం అభివృద్ధి బాటలో పయనించే విధంగా రవీంద్ర గారు కృషి చేస్తారని
ఈ విధంగా ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. 26వ డివిజన్ లో సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచి అన్నదానం చేశారు. టీడీపీ నాయకులు మౌలాలి, అజీం, హసీం బేగ్, నూర్జహాన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు కొల్లూరు రవీంద్ర గారి పుట్టినరోజు సందర్భంగా జీలానీ గారు 26వ వార్డు జీలానీ గారి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో సహాయ ఫౌండేషన్ దగ్గర పేదవాళ్లకు భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి చోట బందర్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కొల్లూరు రవీంద్ర గారి జన్మదిన కార్యక్రమాలు ఒక పండగ వాతావరణంలాగా కనిపిస్తుంది. అలాంటి వ్యక్తి గెలిచిన 50,000 మెజార్టీ తీసుకొచ్చినటువంటి బందర్ నియోజకవర్గం ప్రజలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళ యొక్క రుణం తీర్చుకుంటాం కోసం కొల్లూరు రవీంద్ర గారు నిరంతరం పనిచేసి బందర్ మచిలీపట్నం యొక్క దశ దిశను మార్చేటువంటి నాయకులు ఎవరు ఉన్నా అంటే కొల్లూరు రవీంద్ర గారు. ఆయన బందర్ యొక్క దశ దిశను మారుస్తారు. బందర్ నియోజకవర్గంలో 50,000 మెజార్టీ ఎలా తీసుకొచ్చారో అలాగే ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి మీరందరూ ఆశీర్వదించి మీ యొక్క ఆశీర్వాదంతో బందర్ డెవలప్మెంట్కి అందరూ సహకరించాలని తెలియజేసుకున్నాను. ఇలాంటి పుట్టినరోజు కార్యక్రమాలు కూడా కొల్లూరు రవీంద్ర గారు ఎంతో చేసుకోవాలి. మనమందరూ కూడా కొల్లూరు రవీంద్ర గారి తోడు నీడగా ఉంటాయని తెలియజేసుకున్నాను. రాష్ట్ర మంత్రివర్యులు అటు కృష్ణా జిల్లా ఇటు ఎన్టీఆర్ జిల్లా ఉమ్మడి జిల్లాలకి ఏకైక మంత్రి మన కొల్లూరు రవీంద్ర గారికి 3 శాఖల మంత్రి ఇచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు మన మచిలీపట్నం ప్రజలకి ఎనలేని గౌరవం తీసుకొచ్చారు. ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ మా 26వ డివిజన్ తరపున ఎండి మొబైల్స్ జీలానీ గారు వారి ఆధ్వర్యంలో ఈరోజున సహాయ ఫౌండేషన్లో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం. మరి ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఇటువంటి వేడుకలు ఎన్నో కొల్లూరు రవీంద్ర గారు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఈ మా 26వ డివిజన్ నుండి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి హసీం బేగ్ గారు, అజీం గారు, అమీర్ గారు, మా మౌలానా గారు తదితర మా వార్డు యొక్క ఇన్ఛార్జ్ ప్రసాద్ గారు తదితర పెద్దలందరూ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.